ఆమెకు. సో అందు గురించి సెలబ్రేషన్ మనం చేస్తాము. సో ఇలా పర్టికులర్ ఒక అమ్మకు మనము రికగ్నైజ్ చేసి ఇక్కడ వేసి సత్కారం చేసినాం. సో ఇవాళ మా అత్తమ్మకు ఇక్కడ సత్కారం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ముంబై ఆంధ్ర మహాసభకు. ఆమె ఒక మంచి మదరే కాదు, యాక్చువల్లీ షీ ఈజ్ అ గ్రేట్ మదర్ ఇన్ లా ఆల్సో. బికాజ్ పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుకోవాలంటే ఒక్క పెళ్ళైన ఆడవారికి చాలా కష్టం. ఇల్లు చూసుకోవాలా, సంసారం చూసుకోవాలా, అని మళ్ళీ పిల్లలను చూసుకోవాలా. సో అక్కడ మా అత్తమ్మది చాలా సపోర్ట్ ఉండే నాకు. మా అత్తమ్మ ఎప్పుడు వంటల మీద కూడా ఆమె నాకు ఎప్పుడు అనలేదు, అంటుండే నేను చేస్తాను, నువ్వు చదువుకో అని. సో ఆ విధంగా ఆమె ఏమో సింప్లిసిటీ ఉండే ఇందులో. సో నేను యాక్చువల్లీ ఒక చిన్న స్పీచ్ కూడా అనలేను, ఒక చిన్న టాకు మన మదర్స్ డే ఈ ఈవెంట్లో చేస్తాం అనుకున్నాను. అది నిన్ననే డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మదర్స్ డే ఫంక్షన్కి ఎక్కువ మన లేడీస్ వస్తారు. సో ఇదొక మంచి ఈవెంటు, ఎక్కడైతే నేను ఉమెన్స్ అంటే స్త్రీ వాళ్ళ స్వాస్థ్య గురించి మాట్లాడచ్చు. ఇలాంటి స్పీచెస్ నేను కాలేజెస్, మా కాలేజీ ఈవెంట్స్లో, కొన్ని సోషల్ ఈవెంట్స్లో నేను చేసినాను. కానీ ఫస్ట్ టైం ఇక్కడ ముంబై ఆంధ్ర మహాసభ ఫంక్షన్కి చేస్తున్నాను అని ఎంత తెలుగులో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం నేను ఇంగ్లీష్లో హిందీలో చెప్తాను. సో నాకు కొంచెం తెలుగు కింద మీద అయినా మీరు ప్లీజ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టాక్ ఉండే ఉమెన్స్ హెల్త్ అంటే మన స్త్రీ వాళ్ళ స్వాస్థ్యం గురించి. సో నాకు మీతోని తెలుసుకునేది, మీకు స్వాస్థ్యం అంటే ఏం అర్థమవుతుంది? స్వాస్థ్యం అంటే మేము మంచిగా ఉండుడా, మంచిగా కనిపించుడా, మంచిగా స్టైల్ చేసుడా అంటే ఏం స్వాస్థ్యం అంటే మీ కళ్ళల్లో, మీ దృష్టిలో ఏంటిది అన్నట్టుగా? స్వార్థం కాదు, హెల్త్. మన ఉమెన్స్ హెల్త్, మన స్త్రీ వాళ్ళ హెల్త్ అంటే మీకు ఏమి అర్థమవుతుంది? వెరీ నైస్ ఆన్సర్. ఏమి నొయ్యద్దు అంటే పెయి నొప్పులు ఉండద్దు, మనసు నొప్పులు ఉండద్దు. కరెక్ట్. 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 ఉన్న సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్న ఒక మాట, ఎవరమైనా ఒక పిల్లలను పెంచినప్పుడు వాళ్ళని ఎలా పెంచాలన్నది మనది తల్లి దగ్గరనే ఉంటుంది. తల్లి గైడ్ మెయిన్, తల్లి తర్వాత గురువు. కరెక్ట్. సో ఇది మెయిన్. సో కానీ ఇది హెల్త్ లోపల రాదు అక్క. హెల్త్ అన్నప్పుడు మన బాడీ, మన శరీరంది హెల్త్ అన్నప్పుడు. ఎస్. సో అది మన ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఎందుకంటే మనం స్త్రీ తర్వాత మనము ఒక తల్లి అవుతాము, మన పిల్లలకి అంటాము, వాళ్ళకు సంస్కారం ఇస్తాము, వాళ్ళకు గుణపాఠాలను చెప్తాము. కానీ మనము ఎక్కడనో మన మన హెల్త్ నెగ్లెక్ట్, మనం అసలే పట్టించుకోము. సో అక్కడ మన హెల్త్ ఎక్కడ ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మనకి ఏం అవేర్నెస్ ఉన్నది, ఏం తెలిసి ఉన్నది మన హెల్త్ గురించి. మనం ఎంత గర్వంగా చెప్పుకుంటాం, ఇవాళ నాకు డయాబెటీస్ ఉన్నది, నాకు షుగర్ ఉన్నది, ఎంత గర్వంగా చెప్పుకుంటాము. కానీ ఒకసారైనా విచారం చేస్తామా, మరి ఇది ఎందుకు వస్తుంది, ఈ డయాబెటీస్, ఈ షుగర్ ఇది ఎందుకు వస్తుంది? ఆ రూట్ కాజ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది మన అలవాటు వల్లనా, మన హ్యాబిట్స్ వల్లనా, మనం ఏం చేస్తున్నాం మనం శరీరంకు మంచిగా ఉంచుకునేదానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఇది మనం ప్రశ్న ఎప్పుడైనా అడుగుతామా మన స్వంతంకి? మనం ఎప్పుడు మన ఫ్యామిలీ గురించి విచారం చేస్తాం, మన పిల్లల గురించి విచారం చేస్తాం, మన బాధ్యతలు గురించి విచారం చేస్తాం, ఎలా నడిపియాలో. కానీ ఎప్పుడైనా కానీ మనము ఇది విచారం చేస్తామాకి ఇవన్నిట్లో నా స్వాస్థ్యము, నా హెల్త్ మంచిగా ఉంటే నేను ఇవన్నీ మంచిగా చేసుకోగలుగుతాను. అది మనం విచారం చేస్తామా? చెయ్యము. సో ఇది నాది పాయింట్ ఉన్నది కి మనం ఎందుకు విచారం చేయము, ఆడలో మనం ఎందుకు విచారం చేయము? ఫస్ట్. సెకండ్, హెల్త్ గురించి అడగంగానే మనం పెద్దగా చెప్పుకుంటాం ఇన్నర్ హెల్త్ అంటే ఏంటిది, అవుటర్ హెల్త్ అంటే ఏంటిది? అవుటర్ హెల్త్ అంటే మనం బయట నుంచి ఏదైతే కనిపిస్తామో
ఓకే, మంచి రూపం ఉన్నది, తెల్లగా ఉన్నాము, ఎంటికలు మంచిగా ఉన్నాయి, కళ్ళు మంచిగా ఉన్నది, మేకప్ దిద్దుకుంటాము. ఓకే, సో ఇదంతా అవుటర్ హెల్త్, మనకు చూపించుకునేది హెల్త్ అన్నట్టుగా. ఓకే, ఎవరైనా కలిసి అడుగుతాం ఎలా ఉన్నాం, మంచిగా ఉన్నామని చెప్పుకుంటాం, కానీ లోపల లోపల మనం ఎంత మంచిగా ఉన్నామో మనకి తెలుసు. ఓకే, సో అది ఇన్నర్ హెల్త్ అన్నట్టుగా. సో ఎవరైనా మనం ధ్యానం ఇస్తామా, ఎప్పుడైనా మనం ధ్యానం ఇస్తామా, ఇన్నర్ హెల్త్ అంటే ఏంటిది? ఓకే, సో ఈ పాయింట్స్ గురించి నాకు యాక్చువల్లీ ఒక వర్క్షాప్ చేయాలని ఉన్నది. ఇది మన అవేర్నెస్ తీసుకురావాలని ఉన్నది, మన కమ్యూనిటీ లోపల, మన సొసైటీ లోపల. ఎందుకంటే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా అవుటర్ సొసైటీస్ లోపల అవుతాయి. నేను రీసెంట్లీ ఒక గుజరాతీ సొసైటీ ఇలా వెళ్ళినుండే, అక్కడ కూడా నాకు ఒక చిన్న స్పీచ్ ఇలానే ఇమని చెప్పిండ్రు, అండ్ నా వర్క్షాప్ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేసి. సో నేను అప్పుడే అనుకున్నది, ఇంత గుజరాతీ సొసైటీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అలా ఉమెన్స్ హెల్త్ గురించి వాళ్ళు మాట్లాడి వినిపిస్తున్నారు అంటే ఎక్దమ్ సింపుల్గా మనం హెల్త్ గురించి విచారం చేయాలి. ఇప్పుడు హెల్త్ అంటే పొద్దున్న లేచుడా, ఓకే, పొద్దున్న లేచి ఉరుకుడా కాదు. హెల్త్ అంటే అన్ని ఓవరాల్ హెల్త్ అన్నట్టుగా. అంటే హెల్త్ మంచిగా ఉండడం అంటే మనకు ఏమీ పెయిన్ నొప్పికి లేదు, మనము ఇప్పుడైనా కానీ ఈ వయసుకైనా కానీ మనం చక్కగా నడుస్తాము, కూర్చుంటాము, ఏమీ నొప్పి కావు. ఓకే, అని మన మనసులో కూడా ఎవరి గురించి ఈర్ష ఉండదు, ఎవరి గురించి కోపం ఉండదు, సో మన రక్తం కూడా బాయిల్ కాదు. ఓకే, సో అది మనది ప్రాపర్ హెల్త్ అన్నట్టుగా. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి నాకు ప్రశ్న అడిగేడుతున్నది, ఇక్కడ ఎంత లేడీస్ ఉన్నారో ఎంతమందికి తెలుసు కి మీకు ఆఫ్టర్ 40 years తర్వాత మీకు కాల్షియం అనేది చాలా అవసరం? ఏ డాక్టర్ అయినా చెప్పిండ్రా మీకు? చెప్పిండ్రు. ఓకే, డాక్టర్ చెప్పినాకనే మనకు తెలుస్తుంది కి మనకు కాల్షియము ఎంత అవసరం. ఓకే, ఆఫ్టర్ 40 years తర్వాత మనకు మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ గురించి మనం ఎప్పుడైనా ట్యాకిల్ చేయాలని విచారం చేసినామా? మనం డైరెక్ట్ ఒక్కటే సొల్యూషన్ చేస్తాము, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మందులు తీసుకుంటాం. మహిళా శాఖ ఆధ్వర్యంలో లేకపోతే ఆంధ్ర మహాసభ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తప్పకుండా త్వరలో నిర్వహిస్తాం. థ్యాంక్ యూ.